శివుడు పార్వతిని ఎందుకు శపించాడు, నంది తిమింగలంలా ఎందుకు మారాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. శివుడు తన భార్యకు వేదజ్ఞానం, జీవన తత్వం మరియు విశ్వ సృష్టి గురించి వివరిస్తుండేవాడు. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు పార్వతీదేవి వేద పాఠాలని ఓపికగా వినేది. ఒకరోజు అలసటతో ఆమె ఏకాగ్రత కోల్పోయి ఆవలిస్తూ తల పక్కకు తిప్పుకుంటుంది. అది గమనిస్తున్న శివుడు తక్షణమే వేదజ్ఞానం వివరించడం ఆపేసి ఆవేశంలో పార్వతీదేవితో, నేను ఇంత కష్టపడి నీకు వేదాలు చెబుతుంటే నీవు ఇంత అశ్రద్ధ వహిస్తావా? నీవు ఈ పాఠాలు వినే అర్హతను కోల్పోయావు. నీవు కష్టం విలువ తెలుసుకోవాలి కాబట్టి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరుగుతూ మానవ జీవితాన్ని అనుభవించాలి అని శపిస్తాడు. ఎందుకంటే చేపలు పట్టే మత్స్యకారులు వారి చేసే పనిని ఎంతో ఏకాగ్రతతో చేస్తారు. దానికి పార్వతీదేవి బాధపడుతూ, స్వామి, మీరు శపించినట్టుగానే మత్స్యకారుడి కుటుంబంలో పెరుగుతాను, కానీ మీరు మత్స్యకారుడి రూపంలో వచ్చి నన్ను వివాహం చేసుకుంటేనే నేను మళ్ళీ కైలాసానికి తిరిగి వస్తాను అని శపథం చేసింది. ఇక శివుడి శాప ప్రభావంతో భూలోకంలో బాలిక రూపంలో నదీ తీరంలో పార్వతీదేవి జన్మించింది. ఆ నదీ తీరంలో మత్స్యకారుల నాయకుడైన పర్వరస్ తన రోజువారీ పని చేస్తుండగా బాలిక రూపంలో ఉన్న పార్వతీదేవి కనిపిస్తుంది. ఆ బాలికని నది దగ్గర ఎవరు వదిలేశారు అని అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆమెని తన ఇంటికి తీసుకెళ్లి తన సొంత కూతురిలా పెంచుకుంటాడు. మత్స్యకారుల మధ్య పెరిగిన పార్వతీదేవి ప్రతిరోజు ఆ మత్స్యకారులతో పాటే పడవలలో వెళ్లి చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉండేది. ఇక కైలాసంలో శివుడు భార్య వియోగంతో బాధపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న నంది శివుని దగ్గరకు వచ్చి, పరమేశ్వర, పార్వతీదేవిని తిరిగి కైలాసానికి పిలువవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు నందితో, పార్వతీదేవి మత్స్యకారుల మధ్య తన జీవన శైలి గడుపుతుంది. నేను మత్స్యకారుడి రూపంలో ఆమెని వివాహం చేసుకుంటేనే పార్వతీదేవికి శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న నంది శివపార్వతులను కలిపేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించి భూలోకానికి చేరుకుని ఒక పెద్ద తిమింగలం రూపాన్ని ధరించి సముద్రంలోకి వచ్చే మత్స్యకారుల పకవంతాలని ధ్వంసం చేస్తాడు. సముద్రంలోకి దూకుతూ పెద్ద పెద్ద అలలు సృష్టించి పడవలను ముంచేస్తుంటాడు. అలా చాలా రోజులు మత్స్యకారులందరి జీవితాలని కష్టాల్లో పడేస్తాడు. ఆ తిమింగలం చేసే ఆగడాలు తట్టుకోలేక మత్స్యకారుల నాయకుడైన పర్వరస్, ఈ తిమింగలాన్ని ఎవరు బంధిస్తే వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు. ఎంతమంది మత్స్యకారులు ప్రయత్నించినా తిమింగలాన్ని పట్టుకోలేకపోతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు భూలోకానికి చేరుకుని సముద్రపు తీరంలో మత్స్యకారుని అవతారం ధరించి తిమింగలంతో పోరాడి చివరకు తిమింగలాన్ని లొంగదీసుకుంటాడు. మత్స్యకారుల నాయకుడైన పర్వరస్ ఇచ్చిన మాట ప్రకారం తన కూతురిని తిమింగలం పట్టుకున్న మత్స్యకారుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అలా పార్వతీదేవికి శాప విమోచనం జరుగుతుంది. నంది, శివపార్వతులు వాళ్ళ యథారూపంలోకి వచ్చి మానవులకు సత్యం, కష్టం, భక్తి యొక్క విలువలు తెలియజేసి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అందరూ కమెంట్లో చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.